రెడ్ స్టార్ గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దీక్షా దినం మేడేను గుంటూరు నగరంలో వివిధ ప్రాంతాల్లో నిర్వహించారు. గుంటూరు సగడికంట కామ్రేడ్ షేక్ బుడే గ్రంథాలయం వద్ద అంతర్జాతీయ ఎర్ర జెండాను పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కొల్లిపర వెంకటేశ్వరరావు ఎగురవేశారు. ఆ తదనంతరం కామ్రేడ్ బుడే స్మారక విగ్రహానికి అఖిల భారత విప్లవ మహిళా సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ వెనిగళ్ల పుష్పలత పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఆ తదనంతరం లాంచెస్టర్ రోడ్ 5వ లైన్ సెంటర్ లోని ఎర్ర జెండాను పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి శ్రీ పిల్లి చెన్నకేశవులు ఎగురవేశారు. గుంటూరు లింగాయపాలెం కామ్రేడ్ జిల్లా వెంకయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఎర్ర జెండాను సిపిఐ ఎంఎల్ రెడ్ స్టార్ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ మన్నవ హరిప్రసాద్ ఎర్ర జెండాను ఎగురవేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని భారతీయ జనతా పార్టీ నాయకులు ఎన్నికల్లోని బహిరంగంగా ప్రకటిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. కావున ఫ్యాసిస్టు భాజపాకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాలని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 8 గంటల పరిదినం కోసం ప్రపంచవ్యాప్తంగా కార్మికులు అనేక పోరాటాలు చేశారు. గ్రామాల నుంచి పట్టణాలకి వలస వచ్చినటువంటి అనేక మంది కార్మికులు ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల్లో పనిచేసేవారు. అదేవిధంగా అమెరికా నగరంలోనూ ఇతర యూరోపియన్ దేశాల్లోనూ అట్లానే అమెరికా ఖండంలోనూ ఆసియా ఖండంలోనూ కార్మికులు పరిశ్రమల్లో పనిచేసేవారు. యజమానుల వద్ద రోజుకి ఒక ఇన్ని గంటలు పనిదినం అనేది లేకుండా పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఇచ్చినంత పుచ్చుకునేవాళ్ళు. ఏమిటి 10 గంటలు లేకపోవడం ఏమిటి, పని భద్రత లేకపోవడం ఏమిటి అని ప్రశ్నించినందుకు కార్మికులను అనేక రకాలుగా చిత్రహింసలు గురి చేసేవారు. ఈ పరిస్థితికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం తిరుగుబాటు చేసింది. అందులో భాగంగానే 1886 మే 4వ తారీఖున అమెరికాలోని చికాగో నగరం పారిశ్రామికంగా అమెరికాలో 3వ పెద్ద నగరం. ఆ నగరంలో కార్మికులందరూ కూడా చేరి 1886 మే 4వ తారీఖున గడ్డి మార్కెట్ అనేటువంటి ఒక ఏరియాలో పెద్ద బహిరంగ సభ జరుపుకుంటున్నారు. ఆ జరుపుకుంటున్నటువంటి ఆ సభ పైన పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి 4 అమరవీరులను 4 కార్మికులను పట్టున పెట్టుకున్నారు. అప్పటికే వేతన బానిస వ్యవస్థకు వ్యతిరేకంగా పెట్టుబడిదారులు పెట్టినటువంటి చిత్రహింసలకు గురయ్యి ఆక్రోశానికి గురైనటువంటి కార్మిక వర్గం తిరుగుబాటు చేయటం వల్ల 7 పోలీసులు ఆ ఘటనలో చనిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆ పోరాటానికి మద్దతుగా నిలిచింది. చికాగో నగరం గడ్డి మార్కెట్ సెంటర్ అంతా రక్తమయమైపోయింది. ఆ రక్తమయమైపోయినటువంటి ఆ రక్తంలో నుంచి పుట్టినది ఈ కార్మికుల యొక్క ఎర్ర జెండా. 1889 మే 9వ తారీఖున ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య, లేబర్ యూనియన్లు, కమ్యూనిస్టు పార్టీలు సమావేశమై ఆనాటి నుంచి మే 1వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం యొక్క దీక్షా దినంగా జరుపుకుంటూ వస్తూ ఉన్నది. ఈనాడు ఈ భారతదేశంలో కూడా 1923 మే నాడు ఇక్కడ సింగారవేలు చెట్టియార్ నాయకత్వాన మద్రాసులో మేడే ఉత్సవాల మొట్టమొదటగా జరపడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు భారతదేశంలో కార్మిక వర్గం బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా అనేక మహత్తర పోరాటాలు చేసింది. స్వాతంత్రానంతరం కూడా అనేక పోరాటాలు చేసింది. అనేక కార్మిక చట్టాలను సాధించుకున్నది. కానీ ఇటీవల 10 సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చిన మోడీ 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్ను తయారు చేశాడు. 3 వ్యవసాయ నల్ల చట్టాలు చేశాడు. ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలని ముస్లిం ఫోబియాను, ఇస్లాం ఫోబియా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాన్ని చేశారు. అందువల్ల దళితులకు వ్యతిరేకంగా, నిమ్న వర్గాలకు వ్యతిరేకంగా అంబేద్కర్ ప్రసాదించిన రిజర్వేషన్ రద్దు చేస్తామని బహిరంగంగా ఈనాడు బీజేపీ ఇవాళ ఈ 18వ లోక్సభ ఎన్నికల సందర్భంగా ధైర్యంగా చెప్పగలుగుతుంది. రిజర్వేషన్లు రద్దు చేసి ఈనాడు దళితులకి తీవ్రమైన అన్యాయానికి ఈ ప్రభుత్వం తలపెట్టింది. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే 18వ లోక్సభ ఎన్నికల్లో మొత్తం కార్మిక వర్గం, అణిగారిన వర్గాలు, పీడిత ప్రజలందరూ కూడా బీజేపీకి, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఓటు వేసి ఓడించి ప్రజలందరూ సమైక్యతను చాటవలసిందిగా ఈ మేడే సందర్భంగా యావత్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాము. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు.